14 ఫిబ్రవరి 2024 రోజున వసంత పంచమి ఉండబోతుంది. ఈ వసంత పంచమి రోజున ముహూర్తం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైన ముహూర్తం. ఈ రోజు ప్రత్యేకంగా అంటే ఆ రోజు ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే సరస్వతి అమ్మవారిని పూజించుతారో, ఆరాధించుతారో, మంత్ర దీక్ష ఎవరైతే తీసుకుంటారో ప్రత్యేకంగా ఆ రోజు ముహూర్తం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ముహూర్తం అవ్వడం వల్ల విద్యార్థులకి అమ్మవారి ఆశీర్వాదం చాలా సులభంగా లభించి తీరుద్ది. అలాంటి శుభముహూర్త సమయం లోపల శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరపు నుంచలా విద్యార్థుల కోసం అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వయసు కనుక మీరు గమనించినట్లయితే 8 సంవత్సరాల నుంచి 21 సంవత్సరం వరకు ఎవరైతే చదువుకుంటున్నారు పిల్లలు హెల్త్ పరంగా కావచ్చు, చదువుకున్న చదువు సరిగా అర్థం కాలేకపోవచ్చు, అంటే ఏదైనా ప్రాబ్లం చదువు లోపల ప్రతి ఒక్కరికి ఉంటాయి కాదనట్లేదు. అలాంటి ప్రాబ్లం అంటే ఉన్నా కూడా దాని నుంచి ఈజీగా బయటపడడానికి నీల సరస్వతి కవచం నిర్మితం చేయడం జరగబోతుంది. నీల సరస్వతి కవచం, నీల సరస్వతి అంటే చాలా అంటే అమ్మవారితో ఒక రూపమే. నీల సరస్వతి చాలా సులభంగా భక్తుల్ని అనుగ్రహించే తల్లి. నీల సరస్వతి అమ్మవారిది ఒక రూపం నీల సరస్వతి. ఆ రోజు నిర్మితం చేయడం కవచం జరగబోతుంది. ఎవరైతే వాళ్ళ పిల్లలకి చేయించుకోవాలని అనుకుంటున్నారో కవచం, గోత్రము, పేరు, మా స్టాఫ్ ఈ ఆఫీస్ని కనుక్కోండి. ఆఫీస్ లోపల మీకు ఏవైతే డీటెయిల్స్ చెప్తారో ఇవ్వండి. అని కాస్ట్ కనుక మీరు చూసుకున్నైతే చాలా తక్కువ ఉంది, కాస్ట్ మరి అంత ఎక్కువ లేదు. విద్యార్థులు కాబట్టి భవిష్యత్తు లోపల వాళ్ళు మంచి జరిగినట్లయితే తల్లిదండ్రులకు దానికన్నా గొప్ప ఏది ఉండదు. కాబట్టి విద్యార్థుల కోసం చాలా తక్కువ రూపాయల లోపల, చాలా తక్కువ అమౌంట్ లోపల మంచి పని చేయడం మా శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరపు నుంచి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరగబోతుంది. మీకు కనుక కావాల్సినట్టయితే కవచాలు కూడా మరి అంత ఎక్కువ లేవు, లిమిటెడ్ లోపల చేయడం జరగబోతుంది. ఆ రోజు ముహూర్తం సూక్ష్మ అంటే మరి అంత పెద్ద ముహూర్తం కాకపోతే చాలా తక్కువ ముహూర్తం లోపల ఎక్కువ చేయడానికి కవచం ప్రయత్నించబోతున్నాము. కానీ తక్కువ కవచాలు స్పష్టంగా జరగడం వల్ల మీకు కనుక అవసరమైనట్లయితే మీరు తప్పకుండా ఆఫీస్ని సంప్రదించండి, కావాల్సినట్లయితే మీరు తీసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనం ఒక జన్మ కుండలి విశ్లేషణ గురించి చేసుకోబోతున్నాము. మామూలుగా జన్మ కుండలి విశ్లేషణ ఎందుకని చాలా మందికి మనసులో డౌట్స్ ఉంటుంటాయి. ఎందుకంటే జన్మజాతకం చూపించుకోవడం అవసరమా అనవసరమా, ఒట్టిది ఇక్కడ డబ్బులు వేస్ట్, కానీ దానికన్నా మనము ఏదైనా ఆ డబ్బు మన కోసం వాడుకుంటే ఇంకా బాగుంటామని చాలా మంది అభిప్రాయం. ఎందుకంటే కొందరు ఈ మధ్యలో కమెంట్ చేశారు, జ్యోతిషాన్ని నమ్మచ్చా నమ్మకూడదా అని. నా దృష్టిలో కనుక చూసుకున్నట్లయితే నమ్మచ్చు. ఎందుకంటే యాజ్ ఆస్ట్రాలజర్ కాకపోయినా ఒక సాధారణమైన వ్యక్తి కూడా నేను ఇలాగే చెప్తాను. ఎందుకంటే నమ్మాలని నమ్మకూడదు అడిగారు, నమ్మచ్చు. ఎంతవరకు నమ్మాలి? మన గురించి మనం తెలుసుకునే వరకు నమ్మాలి. సపోజ్ మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, ఆస్ట్రాలజీ సపోర్ట్ తోటి మీ గురించి మీరు చాలా ఈజీగా తెలుసుకోగలుగుతారు. గ్రహాల స్థితి, భావఫలాలు చూసుకొని మీ గురించి మీరు చాలా ఈజీగా తెలుసుకోగలుగుతారు. అంతవరకు అయితే నమ్మండి. దాని ముందు ఎక్కువ నమ్మద్దు, దాని ముంగట నమ్మకూడదు. ఎందుకంటే ఇది ఒక రకమైన వ్యసనం అవుతుంది తర్వాత ఒక రకమైన మనకి వ్యసనం అవుతుంది. ఎందుకంటే లేదా అలా కనుక మనం ఎక్కువ ఫాలో అవుతుంటే మనకి అంటే మన పట్ల మన విశ్వాసం తగ్గుతుంటుంటది. మొత్తం మన గురించి తెలుసుకోవాలి. ప్లస్ మన లైఫ్ లోపల మనకి ఏంటి ప్లస్ ఏంటి అని, మన లైఫ్ లోపల మైనసెస్ ఏంటి, మనం బలహీనత తెలుసుకోవాలి లైఫ్ లోపల. అది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిరోజు మనం ఏదో ఒక పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటుంటాం. ఆ పరిస్థితిని మనం ఎదుర్కోవాలంటే మన బలం ఏంటి ముందు మనకు తెలిసి ఉండాలి, అని మన బలహీనత ఏంటి అది కూడా తెలిసి ఉండాలి. అప్పుడే మనం దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాము. అందుకే లైఫ్ లోపల ఏ వ్యక్తి పరిపూర్ణంగా సుఖంగా లేడు, ఏ వ్యక్తి పరిపూర్ణంగా దుఃఖంలో కూడా లేడు. మనిషి పుట్టడం వల్ల ఏంటంటే మనకి సుఖాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి. సుఖాల లోపల మనం ఎలా ప్రవర్తించాలి, దుఃఖాల లోపల మనం ఎలా నేర్చుకోవాలి, ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి జాతకం చూపించుకోవాలి. అని జాతకం ప్రతి ఒక్కరికి వాళ్ళ జాతకం గురించి తెలిసి ఉండాలి. లగ్నం కావచ్చు, నక్షత్రం కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, మీ గురించి మీకు ఎంతో కాస్త తెలిసైతే తప్పకుండా ఉండి తీరాలి. ఈ రోజు మనం ఒక జన్మ జాతకం గురించి విశ్లేషణ చేయబోతున్నాము. ఈ జాతకుడు లైఫ్ లోపల ప్రశ్నలు కనుక చూసుకున్నైతే మొత్తం జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి. 29 మార్చ్ 1998 మధ్యాహ్నం 1:15 యాదగిరి డిస్ట్రిక్ట్, కర్ణాటక. ఈ అబ్బాయి కర్ణాటకలో పుట్టాడు. ఈ అబ్బాయి ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడు అని జాతకంలో చాలా యోగాలు కూడా ఉన్నాయి. ఈ జాతకం లోపల ప్రత్యేకంగా మనం నేర్చుకోవాల్సింది ఈరోజు ఏంటంటే చతుర్గ్రహి యోగం ఫలం ఎలా చేయాలి. మనం చతుర్గ్రహి యోగం అంటే ఒక భావం లోపల 4 గ్రహాలు కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితం ఎలా హ్యాండిల్ చేయగలుగుతాడు, అది చాలా ఇంపార్టెంట్.
ఈ వ్యక్తి జాతకంలో కనుక మీరు గమనించినట్లయితే లగ్నము కర్కాటక లగ్నము, లగ్న స్థానం నుంచి 9వ స్థానం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీన రాశి వస్తుంది. ఈ మీన రాశి లోపల 4 గ్రహాలు ఉన్నాయి, 4 గ్రహాలు ఉన్నాయి. అని అందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రాహుకేతు సంబంధం కనుక చూసుకునైతే ధన అష్టకంతో రాహుకేతు సంబంధం అయితే ఉంది. మీకు అనిపించవచ్చు జాతకం లోపల కాలసర్ప యోగం ఇలాంటిది ఏదైనా ఉందా అంటే జాతకంలో కాలసర్ప యోగం లేదు. ఎందుకంటే శుక్రుడు రాహుకేతు బయట వచ్చాడు కాబట్టి, శుక్రుడు రాహు అలాగే కేతు మధ్య నుంచి బయట రావడం వల్ల ఇది కాలసర్ప యోగం అయితే కాదు. చాలా మంది ఏంటంటే రాహుకేతు బయట 2 గ్రహాలు బయట ఉన్నా కూడా దాన్ని కాలసర్ప యోగం అంటారు. అలా కాదు. కాలసర్ప యోగం ఏంటంటే రాహు అలాగే కేతు మధ్యలో అన్ని గ్రహాలు రావాలి, అప్పుడే అది పరిపూర్ణమైన కాలసర్ప యోగం. మళ్ళీ ఇలాంటి కండిషన్ లోపల దీనికి ఏమంటారు? ఇది కాలసర్ప యోగం కాదు, కేవలం ఒక గ్రహం బయటపడ్డది. కానీ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ గ్రహం దగ్గరనే బలం చాలా ఎక్కువ ఉంటుంది, ఈ గ్రహం దగ్గరనే బలం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీరందరు దానిలో ఇరికిపోయారు, ఇది తప్ప ఇది బయట వచ్చింది కాబట్టి ఈ గ్రహం దగ్గర ఈ జాతకునికి చాలా చాలా బెనిఫిట్ చేయగలుగుతాయి అని లాసెస్ కూడా చేయగలుగుతాయి. ఎందుకంటే ఈ గ్రహంకి ఈ లగ్న అనుసారంగా ఎలాంటి భావాలు దక్కాయి అది చాలా ఇంపార్టెంట్. లగ్నం కర్కాటక లగ్నం కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే కుజుడు, చంద్రుడు, దేవగురు బృహస్పతి ఈ లగ్నానికి కారకులు అవుతారు. కుజుడు, దేవగురు బృహస్పతి అలాగే చంద్రుడు ఈ లగ్నానికి కారకులు అవుతారు. ఇక చూసుకున్నట్లయితే జాతకంలో ఇంకో పాయింట్ ఏంటంటే కర్కాటక లగ్నం అవ్వడం వల్ల నక్షత్రం కనుక మీరు చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం లగ్నంది. మీరు కనుక గమనించినట్లయితే ప్రభు శ్రీరాముంది కూడా, శ్రీరాముల వారిది కూడా కర్కాటక లగ్నం. ముందు ఈ లగ్నం వారు ఎలా ఉంటారో అది తెలుసుకోండి. కర్కాటక లగ్నం జలతత్వ రాశి, బ్రాహ్మణ తత్వ రాశి. జాలి, దయ, కరుణ, మమత, శీతలత, అదే రకంగా అవతల వ్యక్తి మనిషి గురించి తెలుసుకున్న అని అవతల వ్యక్తికి క్షమించే గుణం ఈ లగ్నం వారి దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది. ఈ లగ్నం వారి దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ లగ్నంలోని దేవగురు బృహస్పతి ఉచ్చరాశి కాబట్టి, ఈ లగ్నంలోని దేవగురు బృహస్పతి ఉచ్చరాశి. మీరు ఎలాంటి కర్క లగ్న జాతకులను మీరు తీసి చూడండి, వాళ్ళ దగ్గర ఒక విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర జాలి, దయ, కరుణ చాలా ఎక్కువ ఉంటాయి. అవతల వ్యక్తి బాధని అంత ఈజీగా వాళ్ళు ఇది చేసుకోరు. చాలా అంటే వాళ్ళు అది ప్రాబ్లం వాళ్ళకు వస్తే ఎంత ఫీల్ అవుతారు తెలియదు, కానీ అవతల వాళ్ళకి వస్తే చాలా ఎక్కువ ఫీల్ అవుతుంటారు. అవతల వాళ్ళకి ఎక్కువ వస్తే చాలా ఎక్కువ ఫీల్ అవుతారు. ఎందుకంటే అవతల వ్యక్తి బాధ ఆ నా బాధ అనుకున్నంత ఓవర్టేక్ చేస్తుంటారు. అని ప్రతి సమయం లోపల మీరు ఎవరి దగ్గర వెళ్ళి చూడండి, అంటే హెల్ప్ కోసం కానీ ఎవరి దగ్గర అండి ఈ కర్కాటక లగ్నం వ్యక్తి దగ్గర కనుక మీరు ఎప్పుడైనా హెల్ప్ కనుక వెళ్ళినట్లయితే వీళ్ళు ఎప్పుడు మిమ్మల్ని నిరాశంగా బయట పంపించరు. ఏదో ఒకటి మీకు ఎవరు సలహాని ఇస్తారు, ఏదైనా ఒకటి చేస్తారు, కానీ మీకు ఖాళీ చేతులతో ఎప్పుడు బయట పంపించరు. అని వాళ్ళ దగ్గర మీరు హోప్స్ పెట్టుకోని కనుక వెళ్ళినట్లయితే తప్పకుండా వాళ్ళు మీకు ఏదో ఒక విధంగా ఖచ్చితంగా హెల్ప్ చేసి తీరుతారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మొత్తం లగ్నం ప్రభావం పడుతుంది వ్యక్తిత్వం పైన, రైట్. 50% లగ్న ప్రభావం ఉంటుంది జాతకం పైన, మిగతా 50% లగ్నాధిపతి ఏ భావంలో అని రాశి. ఇక్కడ పాయింట్ కర్కాటక లగ్నం అవడం వల్ల ఈ లగ్నాధిపతి రాశి చంద్రుడు అవుతుంటాడు. ఇప్పుడు చంద్రుడు ఏ భావంలో ఉన్నాడో దాని అనుసారంగా జాతకునికి మిగతా 50% ఫలితాలు అయితే కలుగుతుంటుంటాయి. ఇక మిగతా 50 ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మేషరాశి. మేషరాశి రాశి నుంచి దశమ స్థానం లోపల చంద్రుడు ఉన్నాడు. రాశి నుంచి దశమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. నేను ఇత పూర్వం ఒకసారి మీకు చెప్పే ఉంటాను, ఎవరి జన్మ జాతకంలో కూడా చంద్రుడు దశమ స్థానంలో కనుక ఉన్నట్లయితే వాళ్ళ జీవితం లోపల తక్కువ వయసు నుంచే పనులు మొదలు పెడుతుంటారు. తక్కువ వయసు నుంచే లైఫ్ లోపల ప్రోగ్రెస్ అని బాధ్యతలు పైన పడుతుంటాయి అని చాలా ఈజీగా వాళ్ళకి లైఫ్ లోపల అన్ని తెలుస్తుంటాయి. ఎందుకు అలా తెలుస్తుంటే వీళ్ళ చుట్టుపక్కల పరిసరం అంతా అలాగే ఉంటుంది. ఎందుకంటే బాధ్యత ఒక వ్యక్తి పైన రావడం అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఒక వ్యక్తి మ్యాచ్యూర్డ్ అవ్వడం వల్ల అంటే చలిది ఏదో వయసు పెరగడం వల్ల కాదు, ఒక అనుభవం రావాలి. ఒక అనుభవం వచ్చిన తర్వాత వ్యక్తికి తెలుసుద్ది, అనుభవాలు పెరుగుతుంటుంటాయి. మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలని తెలుస్తుంటుంటారు. అని ఈ జాతకం కనుక మీరు గమనించినట్లయితే లగ్నాధిపతి చంద్రుడు దశమ స్థానంలో ఉన్నాడు. ఈ మేషరాశి స్వభావం ఎలా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే. మామూలుగా మేషరాశి వారు చాలా మంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ లోపల, అందరికి తెలిసే ఉంటది మేషరాశి వారి స్వభావం ఎలా ఉంటది. చాలా తొందరగా కోప్పడతారు, చాలా తొందరగా మళ్ళీ శాంతంగా అవుతారు. తొందర కోప్పడతారు, తొందర శాంతం అవుతారు. అని మొత్తం అలాగే ఉంటారంటే అలా కూడా ఉండరు. చెప్పిన మాట పాటిస్తారంటే పాటించే అవకాశం చాలా ప్రబలంగా ఉంది, పాటించలేని అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. ఎందుకు అలా అంటే అంటే ఎందుకు అలా చెప్తున్నట్టే ప్రత్యేకంగా కేతు ఈ
అంటే ఈ మేషరాశి ఏదైతే నక్షత్రం వచ్చుద్దో అశ్విని నక్షత్రం, అందులోపల కేతు తత్వం వచ్చుద్ది. అని జాతకుడు పుట్టిన నక్షత్రం కూడా అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం మొదటి పాదంలో పుట్టాడు జాతకుడు. అశ్విని నక్షత్రం మొదటి పాదంలో పుట్టాడు. కాబట్టి జాతకుడు పుట్టినప్పుడు శాంతి తప్పకుండా చేయించుకోవాలి. ఎవరు కూడా కావచ్చు, అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు ఎవరైనా కావచ్చు, అశ్విని కావచ్చు, మూల కావచ్చు, జ్యేష్ఠ కావచ్చు, ఈ నక్షత్రంలో ఎవరైతే పుట్టారో వాళ్ళు తప్పకుండా శాంతి తప్పకుండా చేయించుకోవాలి. చిన్నప్పుడు చేయించుకోవాలి. ఒకవేళ ఇంకా చేయించుకోలేకపోయినది ఆయన చేయించుకోవాల్సింది. అని ఈ నక్షత్ర స్వభావం ఏంటంటే ప్రత్యేకంగా వీళ్ళ దగ్గర రహస్యాలు చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళ లైఫ్ లోపల మీరు ఎప్పుడు కూడా చూడండి, మేషరాశి వారిని ఎప్పుడు తక్కువ అంచనా ఎప్పుడు వేయకూడదు. ఎందుకంటే మీకు వాళ్ళు బయట ఆ విధంగా కనబడతారు, బయటికి వాళ్ళు ఆ విధంగా కనబడతారు, కానీ వాళ్ళ మనసులో అంత మనము సకులంగా మనం చూసి ఎప్పుడు ఆలోచించలేము. అని ఆ రకంగా వాళ్ళు ఉంటారని మా గ్యారంటీ కూడా ఉండదు. కానీ ఇక్కడ లగ్నాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళ లైఫ్ లోపల కష్టాలు లైఫ్ లోపల ఫిక్స్ ఉంటాయి. తక్కువ వయసు నుంచి అలా ఎక్కువ వయసు వరకు అంటే లాంగ్ లైఫ్ వరకు వీళ్ళు లైఫ్ లాంగ్ కష్టపడుతూనే ఉంటారు. ఇది ఒక పాయింట్ రాసుకోండి. లగ్నాధిపతి ఎప్పుడు కూడా దశమ స్థానంలో ఉంటే లైఫ్ లోపల కష్టాలు ఎక్కువ పడుతూనే ఉంటుంటారు. అని వీళ్ళ లైఫ్ సక్సెస్ కష్టంతో ఎండ్ అవుతుంది. కానీ లైఫ్ లోపల సక్సెస్ అవుతారు అవ్వారంటే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఎందుకంటే కర్కటక లగ్నం కాబట్టి. కర్కటక లగ్నం వారు మామూలు వ్యక్తి ఏంటంటే వీళ్ళ లైఫ్ లోపల సక్సెస్ అంత తొందరగా రాదు, సో టైం పట్టుద్ది, కానీ ఖచ్చితంగా ఎల్లకాలం నిలబడే సక్సెస్ తప్పకుండా ఉంటుంది. అని లగ్నాధిపతి దశమ స్థానంలో ఉండడం అంటే ఏంటంటే ఈ జాతకుడు పుట్టిన కుటుంబం లోపల ఈ జాతకునంత స్థాయి ఎవరికి ఉండదు. ఈ జాతకుడు పుట్టిన కుటుంబం లోపల ఈ జాతకుల్లాగా భవిష్యత్తు ఎవరిదైతే ఉండదు. ఎందుకు అలా చెప్తున్నా తెలుసుకోండి. కమ్ టు పాయింట్ భాగ్యస్థానం. భాగ్యస్థానం కనుక గమనించినట్లయితే ఈ భాగ్యస్థానంలో బుధుడు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, శని ఉన్నాడు, రవి ఉన్నాడు. కానీ మీరు గమనించండి, ఈ శని 27 డిగ్రీ, కుజుడు 25 డిగ్రీ, మర్క్యూరీ అంటే బుధుడు కూడా 27 డిగ్రీ. అంటే శని అలాగే మర్క్యూరీ చాలా దగ్గర సంబంధంలో ఉన్నారు. మీరు కనుక గమనించినట్లయితే కర్కాటక లగ్నం వారికి బుధుడు కనుక గమనించినట్లయితే ద్వాదశాధిపతి, అదే రకంగా తృతీయాధిపతి అయి ఉండి భాగ్యస్థానంలో ఉండి సప్తమ దృష్టితో పరాక్రమ స్థానానికి చూడడం వల్ల లైఫ్ లోపల ఈ వ్యక్తి దేనికి ఎప్పుడు తగ్గడు. ఎందుకు అలా అంటారు అంటే పరాక్రమం, ఈ వ్యక్తి దగ్గర పౌరుషం చాలా ఎక్కువ ఉంటుంది. అని ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి ఈ వ్యక్తికి చాలా ఈజీ తెలుసుద్ది. ఎందుకు అలా అంటే చెప్తున్నా తెలుసుకోండి. పరాక్రమాధిపతి బుధుడు, పంచమాధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉన్నారు. భాగ్యస్థానంలో మీరు కనుక చూడండి, పరాక్రమాధిపతి బుద్ధి అధిపతి అంటే ఆలోచన అని చేయాల్సిన పని రెండు భాగ్యస్థానంలో కలిసి ఉన్నాయి. వాళ్ళ సప్తమ దృష్టి పరాక్రమ స్థానంలో ఉండడం వల్ల ఇలాంటి వ్యక్తి లైఫ్ లోపల బుద్ధి బలంతో లైఫ్ ని హ్యాండిల్ చేస్తారు. బుద్ధి బలం మీరు ఈ జాతకం కనుక గమనించినట్లయితే ఎప్పుడన్నా వీళ్ళ దగ్గర బుద్ధి బలం చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే చిన్న మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి, చెప్తాను అది కూడా. ఈ కుజుడు ఏదైతే ఉన్నాడు చూడండి, ఈ కుజుడు 25 డిగ్రీలో ఉన్నాడు. 25 డిగ్రీ అంటే బాల అవస్థ. గ్రహాలకు ఒక డిగ్రీ వైజ్గా అనుసారంగా దానికి అవస్థలు ఉంటాయి. ఆ అవస్థ అనుసారంగా కుజుని దగ్గర బాల అవస్థ ఉంది. శని దేవుడు కూడా బాల అవస్థలో ఉన్నాడు, బుధుడు కూడా బాల అవస్థలో ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు బాల అవస్థలోనే ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీకు అనిపించవచ్చు, మీది పరాక్రమాధిపతి పంచమాధిపతి భాగ్యస్థానంలో వెళ్ళి జాతకుడు ఏమంటే అది అనుకుని తప్పకుండా చేయగలుగుతాడు. కానీ మధ్యలో కొన్ని వస్తాయి, అడ్డంకులు చాలా ఎక్కువ వస్తాయి. అడ్డంకులు చాలా ఎందుకు వస్తాయంటే ఎక్కువ అంటే వీళ్ళ దగ్గర ఏంటంటే డైరెక్షన్ అయితే కనబడుతుంది, ఎక్కడ వెళ్ళాలి తెలుసు, కానీ దాన్ని ఎలా వెళ్ళాలి తెలియదు. ఇది ఒక పాయింట్ తెలుసుకోండి మీరు. ఎందుకంటే మ్యాప్ అయితే ఉంది, మ్యాప్ అయితే మన దగ్గర ఉంది, కానీ దేనితో వెళ్ళాలి, సైకిల్ మీద వెళ్ళాలా, బైక్ మీద వెళ్ళాలా, కార్లో వెళ్ళాలా అది తెలిసి ఉండాలి. ఎందుకంటే మ్యాప్ కనబడడం కేవలం కాదు, అక్కడ వెళ్ళడం అదొక ముఖ్యమైన కార్యం. అది మళ్ళీ లైఫ్ లోపల లాస్ట్ వరకు వెళ్ళాడంటే తప్పకుండా వెళ్తారు. ఎందుకంటే దేవుగురు బృహస్పతి అలాగే కేతు, భాగ్యాధిపతి అలాగే కేతు కుంభరాశిలో ఉన్నారు అష్టమ స్థానం లోపల. నేను చాలాసార్లు చెప్తుంటా, దేవుగురు బృహస్పతి కనుక అష్టమ స్థానంలో ఉన్నట్లయితే వీళ్ళ లైఫ్ లోపల ఎప్పుడు కూడా ఖర్చులు ఏవైతే అవుతాయో అవి మంచి చోటే అవుతాయి. అని అష్టమ స్థానం ఇది మోక్ష త్రికోణ స్థానం లోపల ఒక స్థానం. అష్టమ స్థానం ఇది మోక్ష త్రికోణ స్థానం లోపల ఒక స్థానం. కాబట్టి ఇందులో ప్రత్యేకంగా దేవుగురు బృహస్పతి కేతు ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి జరగబోయే ముందుగానే తెలుస్తుంటాయి.
వీళ్ళకి జరగబోయి ముందుగానే తెలుస్తుంటాయి. మామూలుగా కొందరు ఉంటుంటారు, వాళ్ళకి జరగబోయి తెలుస్తుంటాయి. కానీ ఇలాంటి వ్యక్తులు ఎవరితో ఎప్పుడు చెప్పుకోరు, నాకు అది తెలుసు, ఇది తెలుసు. ఎందుకు అలా అంటే మేషరాశి కాబట్టి. మేషరాశి వారు ఎందుకు చెప్పారంటే వీళ్ళు ఒక ప్రెస్టీజ్ మెయింటైన్ చేస్తుంటారు, ఒక లెవెల్ మెయింటైన్ చేస్తుంటారు. ఆ లెవెల్ నుంచి కిందికి రావడం వాళ్ళకి ఇష్టం ఉండదు. బహుశా వాళ్ళ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా, పండితులు ఉన్నా కావచ్చు, వాళ్ళ రహస్యాలు వాళ్ళ మొత్తం ఎప్పుడు బయట తెలియనివ్వరు. కానీ మనసులో చాలా చాలా యుద్ధం జరుగుతుంటుంటది. ఎందుకంటే చంద్రుని దగ్గర 1 డిగ్రీలో ఉన్నాడు చంద్రుడు 1 డిగ్రీ లోపల అని బాల అవస్థలో ఉన్నాడు. చంద్రుని దగ్గర బలం లేదు అని లగ్నాధిపతి కూడా బలం లేదు. ఎందుకంటే లగ్నం కనుక మీరు గమనించినట్లయితే 1 డిగ్రీలో లగ్నం ఉంది, లగ్నాధిపతి కూడా 1 డిగ్రీలో ఉన్నాడు. కాబట్టి లగ్న బలం, లగ్నాధిపతి చంద్రుని బలం కూడా లైఫ్ లోపల జాతకుడు బలం పెంచుకోవాలి. ఆజీవనం జాతకుడు చంద్రుని ఉపాసన చేయాలి, లేకపోతే శివునికి ఆరాధన ఎక్కువ అంటే ఎక్కువ చేసినట్లయితే లగ్న బలం పెరుగుద్ది, లగ్నాధిపతి బలం కూడా పెరుగుద్ది. ఇక్కడ ఇంకో యోగం చాలా అద్భుతంగా ఉంది, మీరు అది కూడా తెలుసుకోండి. కర్మాధిపతి భాగ్యస్థానంలో దీన్ని కేంద్ర త్రికోణ రాజయోగం అంటారు. మీకు జ్యోతిషం ఎంతో కాస్త జ్ఞానం ఉన్నట్లయితే కేంద్ర త్రికోణ రాజయోగాలు కొన్ని రాజయోగాలు ఉంటాయి. కుజుడు భాగ్యస్థానంలో ఉన్నాడంటే కేంద్రంతో త్రికోణకి సంబంధం ఉంది. ఈ జాతకునికి ఎప్పుడు కూడా చూడండి, చంద్ర మహాదశలో కుజ అంతర్దశ, కుజ మహాదశలో చంద్ర అంతర్దశ, అలా లేకపోయినా చంద్ర మహా అంతర్దశ లోపల కుజన్ ప్రత్యంతర దశలో కూడా జాతకునికి ఎంతో కాస్త లైఫ్ లోపల ఏదైనా ఇబ్బంది కనుకున్నట్లయితే ఆ టైం లోపల జాతకుడు చాలా ఈజీగా బయటపడతారు. ఎందుకంటే ఇది కుజుడు కేంద్ర త్రికోణ సంబంధం ఉండడం వల్ల ఇది తప్పకుండా అవుతుంది. ఇక్కడ ఇంకో పాయింట్ తెలుసుకోండి. దేవగురు బృహస్పతి అష్టమ స్థానంలో, భాగ్యాధిపతి అష్టమ స్థానం లోపల ఉండడం వల్ల ఏంటంటే అదృష్టం అంత ఈజీగా వీళ్ళకి పలకదు. ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి, తెలుసుకోండి. ఈ భావం నుంచల ఇది ద్వాదశ స్థానంలో ఉన్నాడు. ఈ భావం నుంచల ఇది దేవగురు బృహస్పతి, ఆ భావాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ అదృష్ట భావాధిపతి దేవగురు బృహస్పతి ఉన్నాడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే అంత ఈజీగా వీళ్ళ లైఫ్ లోపల అదృష్ట సహయోగం అయితే పొందరు. కానీ ప్రయత్నం లైఫ్ లోపల ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటుంటారు. ఇదో వీళ్ళ దగ్గర ప్లస్ పాయింట్. ఇంకో పాయింట్ తెలుసుకోండి. శని భాగ్యస్థానంలో ఎప్పుడైతే ఉంటారో, ఎవరి జాతకంలోనే కావచ్చు, శని ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉంటాడో, లేకపోతే భాగ్యస్థానానికి శని కనుక చూస్తున్నట్లయితే అలాంటి జాతకులు లైఫ్ లోపల అంటే వాళ్ళ ఫాదర్ ఎక్కువ కష్టపడుతుంటారు అని శనిదేవుడు కూడా భాగ్యస్థానం లోపల ఉండడం వల్ల వీళ్ళ ఫాదర్ ఆటోమేటిక్గా చాలా కష్టపడతారు. ఎందుకంటే వీళ్ళు ఓన్ ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ వీళ్ళు రన్నింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జాతకుడు కనుక చూసుకున్నైతే ఒక కంపెనీ లోపల జాబ్ చేస్తున్నాడు. జాబ్ మారాలన్నా మారకూడదా అని జాతకుడికి ఒకటి ప్రశ్న అయితే రాబోయే రోజుల్లో అంటే ప్రస్తుతం నడుస్తుంది. అది మారాలన్నా మారకూడదా అది జాతకునికి కన్ఫ్యూజన్ లోపల ఉన్నాడు. దశానుసారంగా కనుక మీరు చూసుకున్నట్లయితే శుక్ర మహాదశ 2004 నుంచి అలా 2024 జూన్ వరకు ఉండబోతుంది. అంటే ఈ సంవత్సరం జూన్ వరకు జాతకునికి శుక్ర మహాదశ కాబోతుంది. దాని తర్వాత రవి అంతర్దశ మొదలవుతుంది. మన అందరికీ తెలిసిందే రవి అంతర్దశ ఎవరి కూడా అంత ఈజీగా కంటే బాగానే ఉంటది. కానీ గత టైం లోపల మీరు ఏదైతే పని చేసి ఉంటారో దాని ఫలితాలు ఇస్తుంటారు. ఈ జాతకుడు చాలా తక్కువ వయసు నుంచి ఎక్కువ కష్టపడడం వల్ల భవిష్యత్తులో చేసిన కష్టాల ఫలితం రాబోయే రోజుల్లో ఈ రవి మహాదశ లోపల జాతకుడు పొందబోతున్నాడు. ఇది ఒకటి తెలుసుకోండి. ఇంకో పాయింట్ ఏంటంటే డబ్బు చాలా ఇంపార్టెంట్. లైఫ్ లోపల బ్రతకాలంటే డబ్బు చాలా అవసరము. లాభాధిపతి శుక్రుడు, సుఖాధిపతి శుక్రుడు. ఎందుకంటే కర్కాటక లగ్నం వారికి శుక్రుడు అంటే సుఖాధిపతి కూడా అవుతాడు, లాభాధిపతి కూడా అవ్వడం వల్ల ఏంటంటే లైఫ్ లోపల వీళ్ళు సుఖం అనుభవించారా. సప్తమ స్థానంలో శుక్రుడు 28 డిగ్రీ లోపల బాలావస్థ లోపల ఉన్నాడు. శుక్రుడు కూడా బాలావస్థ లోపల ఉండడం వల్ల ప్రత్యేకంగా ఇక్కడ పాయింట్ ఒకటి తెలుసుకోవాల్సింది మీరు ఏంటంటే అని లగ్నానికి చూస్తున్నాడు. శుక్రుడు లగ్నానికి చూస్తున్నాడు కాబట్టి జాతకునికి లైఫ్ లోపల ఎప్పుడు డబ్బు వల్ల ఇబ్బంది అయితే కలగదు. పాయింట్ ఏంటంటే ధనస్థానంలో రాహు ఉన్నాడు. ఇక్కడ ధనస్థానంలో రాహు ఉండడం వల్ల ఏంటంటే డబ్బులు జాతకుడి దగ్గర ఎక్కువ ఉండవు. ఎందుకు అలా అంటే ధనస్థానంలో రాహు ఉన్నాడు అని ఈ సింహరాశి లోపల రాహు ఉండడం వల్ల సింహరాశి అధిపతి రవి ఈ భావం నుంచి కనుక చూసుకుంటే అష్టమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి జాతకుడి దగ్గర డబ్బులు ఆగవు. మరి డబ్బులు వస్తాయి కానీ దానికి ఏం చేయాలి, సోర్సెస్ ఎలా చేసుకోవాలి,
భూమి కొనొచ్చు, చాలా బాగుంటుంది. ఎందుకంటే కుజున్ అష్టమ దృష్టి చతుర్థ స్థానం పైన ఉంది. కుజున్ అష్టమ దృష్టి చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల ఇలాంటి వ్యక్తులు భూమి లోపల డబ్బులు పెట్టుకోవచ్చు, ఇలాంటి వ్యక్తులు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుకోవచ్చు, పర్వాలేదు అని. ఇలాంటి వ్యక్తులు ప్రత్యేకంగా అంటే ఏదైనా వ్యాపారం కనుక చేయాలని అనుకున్నట్లయితే ఏదైనా చంద్రునికి సంబంధించిన వ్యాపారం చేయాలి, చంద్రునికి అలాగే శుక్రునికి సంబంధించిన వ్యాపారం. యాక్చువల్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ జాతకుని వ్యాపారం కూడా శుక్రునికి సంబంధించే వ్యాపారం ఉంది. ఫ్యామిలీ బిజినెస్ ఏదైతే ఉందో శుక్రునికి సంబంధించే ఉంది. కేవలం 2024 ఈ సంవత్సరం లోపల, అంటే నేను చెప్పాలంటే డిసెంబర్ తర్వాత, అంటే నెక్స్ట్ ఇయర్ పట్టుకోండి ఆటోమేటిక్ మీరు ఆ టైం లోపల సొంతంగా వ్యాపారం లోపల చాలా ముందుకు వెళ్ళబోతున్నారు. వ్యాపారం లోపల చాలా ముందుకు వెళ్ళబోతున్నారు. ఒక ముఖ్యమైన డిసిజన్స్ ఈ ఇయర్ లోపల ఈ జాతకుడు తీసుకోబోతున్నాడు. మేము చెప్పాలంటే రవి మహాదశ లోపలనే జాతకుడు ఒక గొప్ప నిర్ణయం అయితే తీసుకోబోతున్నాడు. ఎందుకంటే ఈ రవి ఈ జాతకునికి ధనాధిపతి అవుతాడు. కుటుంబం లోపల కావచ్చు, ఏదైనా ఎక్కడైనా కావచ్చు, ఒక ముఖ్యమైన నిర్ణయం జాతకుడు తీసుకోబోతున్నాడు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ శుక్రుడు ఏంటంటే నాకు బాలావస్థలో ఉన్నా కూడా కాస్త దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. మరి అంత పెద్ద ఇబ్బందులు అయితే ఉండవు, చిన్న చిన్న ఇబ్బందులు. ఎందుకంటే సప్తమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు. సప్తమాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల జాతకునికి వివాహోత్తరం పెళ్లి తర్వాత అదృష్టం చాలా చాలా గట్టిగా అయితే కలుగుద్ది. ఇక్కడ చాలా మంది పాయింట్ ఏంటంటే పెళ్లి తర్వాత అదృష్టం అంటే అది ఏ విధంగా పనిచేస్తుంది పాయింట్ కూడా అదే నిజం. ఎందుకంటే అదృష్టం అంటే రకరకాలుగా అదృష్టాలు ఉంటాయి, ఏ విధంగా అదృష్టం పనిచేస్తుంది. ఒక విషయం తెలుసుకోండి, పెళ్లి తర్వాత అదృష్టం అంటే ఏంటంటే ఒక స్త్రీ మన లైఫ్లో వచ్చిన తర్వాత, అంటే మన భార్య కావచ్చు, అంటే భర్త కావచ్చు, వచ్చిన తర్వాత మనం ఎక్కువ కష్టపడుతుంటాం, ఎక్కువ కష్టపడాలనుకుంటాం. ఎందుకంటే అవతలి వ్యక్తి ముంగట మనం తక్కువ కాకూడదు, అవతలి వ్యక్తి దృష్టికోణం నుంచి మనం తక్కువ కాకూడదు, దానివల్ల ఎక్కువ కష్టపడుతుంటారు. అని ఈ వ్యక్తి బై బర్త్ నుంచి చాలా కష్టానికి నమ్ముకున్నాడు. అది దాంపత్య జీవితం అయిన తర్వాత భార్య కూడా సహయోగం చేయడం వల్ల కష్టానికి ఇంకా బలం అయితే పెరగబోతుంది. అని భార్య సహయోగం పొందడం వల్ల జాతకునికి ఆటోమేటిక్ గా భాగ్యబలం దక్కి తీరుద్ది, భాగ్యబలం దక్కి తీరుద్ది. ఇంకో పాయింట్ తెలుసుకోండి, అష్టమ స్థానంలో కేతు ఉండడం వల్ల ఒక పాయింట్ చెప్పాను, అష్టమ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉండడం వల్ల ఇలాంటి జాతకులు ఎప్పుడు ఎవరికి డబ్బు ఇవ్వకూడదు. ఎవరి జాతకంలో అష్టమ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉన్నా, ఎవరి జాతకంలో అష్టమ స్థానంలో కేతు ఉన్నా, ఇలాంటి వ్యక్తులు డబ్బు ఎవరికి ఇవ్వకూడదు. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చారో దండం పెట్టండి, మళ్ళీ డబ్బు తిరిగి రాదు. ఎందుకంటే అష్టమ స్థానంలో రాహు అంటే గురువు అదే రకంగా కేతుంటే డబ్బులు ఎప్పుడు రావు. మీరు అప్పు చేస్తే పర్వాలేదు, మీరు ఎంత కావాలంత అప్పు చేయండి, మీరు అప్పు తీర్చగలుగుతారు, కానీ డబ్బు ఇస్తే తిరిగి రాదు. ఇది పాయింట్ తెలుసుకోండి. గురువు 5వ దృష్టి ద్వాదశ స్థానం పైన ఉంది, గురు 5వ దృష్టి ద్వాదశ స్థానం పైన ఉంది, గురు సప్తమ దృష్టి ధనస్థానం పైన ఉంది, గురు 9వ దృష్టి కనుక మీరు గమనించినట్లయితే ప్రత్యేకంగా సప్తమ గురు చతుర్థ స్థానం పైన ఉంది. అంటే పాయింట్ ఏంటంటే జాతకునికి కుటుంబం లోపల ఎన్ని వ్యతిరేకాలు ఉన్నా, ఫ్యామిలీ నుంచి ఎన్ని వ్యతిరేకాలు ఉన్నాయి. ఎందుకంటే ధనస్థానం రాహు ఉంటే మీకు తెలిసిందే విషయం ఏంటంటే ఎవరి ధనస్థానం రాహు ఉంటుందో అలాంటి జాతకునికి ఫ్యామిలీ నుంచి ఎప్పుడు సపోర్ట్ దక్కదు, సపోర్ట్ అస్సలు దక్కదు. ఎందుకంటే రాహు ఏం చేస్తుంటాడంటే ప్రత్యేకంగా వ్యక్తిని ఇలాంటి ఈ వ్యక్తులు ఎవరైతే బయట ఉంటే వీళ్ళ పట్ల ప్రేమ ఎక్కువ పెరుగుద్ది, వీళ్ళ ఇంట్లో ఉంటే కోపం ఎక్కువ పెరుగుద్ది. అంటే వీళ్ళు ఒక రకంగా హీటర్ లాంటారు. చలికాలం హీటర్ చాలా అవసరం, ఎండాకాలం హీటర్కి బయట పంపించాలి, హాఫ్ చేసి పెట్టాలి, ఆ విధంగా వీళ్ళ పని ఉంటుంది. కానీ ఒక విషయం ఏంటంటే గురువు సంబంధం ఉండడం వల్ల ఆ భాగ్యాధిపతి ధనస్థానం పైన, చతుర్థ స్థానం పైన, ద్వాదశ స్థానం పైన ఉండడం వల్ల ఒక పాయింట్ ఏంటంటే గురు సహయోగం వల్ల జాతకుడు గత జన్మలు చేసుకున్న పుణ్యకార్యాల వల్ల కావచ్చు, ఈ జన్మలు చేయడం వల్ల పుణ్యకార్యాల వల్ల కావచ్చు, అని జాతకుని మంచి లక్షణం కావచ్చు, కర్కాటక లగ్నం మంచి లక్షణం కావచ్చు, అది మీ జాతకునికి అంటే అవసరానికి కుటుంబం నుంచి సహయోగం తప్పకుండా దక్కుద్ది, అవసరానికి కుటుంబం పర నుంచి సహయోగం తప్పకుండా దక్కి తీరుద్ది. ఇక్కడ ఇంకో పాయింట్ తెలుసుకోవాల్సింది మీరు ఏంటంటే ఇక్కడ రవి ఉన్నాడు, భావం నుంచి అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఒక పాయింట్ ఏంటంటే జాతకుడు భవిష్యత్తు లోపల చాలా ఒక మంచి స్థాయి లోపల ఉండబోతున్నాడు. జాతకుడు లైఫ్ లోపల భవిష్యత్తులో ఆఫ్టర్ 38 తర్వాత జాతకుడు లైఫ్ లోపల ఒక మంచి స్థాయిలో ఉండబోతున్నాడు. ఇప్పుడు ఏవైతే చూస్తున్నారో దీనికన్నా గొప్పగా ఉండబోతున్నాడు. ఎందుకంటే ఇక్కడ బుధాదిత్య యోగం ఉంది, కుజుడు అలాగే రవి జాతకంలో యోగం ఉంటే మీ అందరికీ తెలిసింది ఎలా, ఇలాంటి వ్యక్తులు మహాపరాక్రమవంతులు ఉంటారు. ఇలాంటి వ్యక్తి కనుక నేతృత్వం కనుక చాలా అయితే చాలా మంచి ఉండి తీరుద్ది. కానీ ఏంటంటే చేసిన పనికి పేరు దక్కదు, చేసిన పనికి పేరు దక్కదు. ఎందుకు అది తెలుసుకోండి. శని రవి ఒకటే స్థానంలో ఉండడం వల్ల పేరు దక్కదు,
పేరు దక్కదు. కానీ పేరు దక్కకుండా మళ్ళీ మనం చేసేది పేరు కోసమే కానీ ఎప్పుడైనా లాస్ట్కి తెలుసుదే తెలీదా? లాస్ట్కి తెలుసుద్ది. కానీ ఈ జాతకుడు చేసే బిజినెస్కి పేరుకి సంబంధం ఉండదు అసలు. పని చాలా ముఖ్యమైన విషయం, పని చాలా ఇంపార్టెంట్. అండ్ జాతకుడు పని కూడా చాలా బాగా చేయడం వల్ల అఫ్కోర్స్ టెన్షన్ పడే అవసరం అయితే ఎక్కువ లేదు. D9 చార్ట్ కూడా పరిశీలన చేయడం వల్ల తెలిసింది ఏంటంటే జాతకుడు D9 చార్ట్ కూడా కర్కటక లగ్నం ఉంది. ఎవరి లగ్నం D1 చార్ట్ కర్కటక లగ్నం ఉంది జాతకునికి అని D9 చార్ట్ కూడా కర్కటక లగ్నమే ఉంది. కాబట్టి ఏంటంటే దీన్ని వర్గోత్తమి లగ్నం అంటారు. వర్గోత్తమి లగ్నం అంటే ఇది ఇలాంటి ఎవరైతే జాతకులు ఉంటారో ఆ కుటుంబంలో పుట్టిన తర్వాత ఆ కుటుంబం లోపల చాలా అభివృద్ధి ఈ వ్యక్తి వల్ల కలుగుద్ది. ఆ కుటుంబం లోపల అభివృద్ధి కలుగుద్ది. కానీ ఈ వ్యక్తి ప్రత్యేకంగా వీళ్ళ కుటుంబం లోపల, ఈ జాతకుడు ఎక్కడైనా ఉండని వీళ్ళ కుటుంబం లోపల ఒక మంచి పేరు పొందిన వ్యక్తి ఉంటాడు. ఒక మంచి పేరు పొందిన వ్యక్తి తప్పకుండా ఉండి తీరుతాడు. అని అక్కడ D9 చార్ట్ లో కూడా దేవగురు బృహస్పతి మీనరాశిలో ఉన్నాడు. శుక్రుడు కనుక మీరు గమనించినట్లయితే లగ్న కర్కాటక రాశిలో శుక్రుడు ఉన్నాడు. కాబట్టి జాతకం లోపల దైవీ యోగాలు చాలా ఉన్నాయి. దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయకూడదు. దైవీ యోగాలు చాలా ఉన్నాయి. అని పాయింట్ ఏంటంటే ఆరోగ్యపరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. భోజనం పట్ల చాలా నియంత్రణ పెట్టుకోవాలి. ఇక్కడ భోజనం పట్ల నేను ఎందుకు అలా చెప్తున్నా అంటే తెలుసుకోండి. ధనస్థానం రాహు ఉండడం వల్ల ఎక్కువ మసాలా వస్తువులు తినకూడదు అని బయట ఎక్కువ తినకూడదు. ఎందుకంటే గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి బయట వస్తువులు ఎక్కువ తినకూడదు. అని అష్టమాధిపతి భాగ్యస్థానంలో, భాగ్యాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఇది ఒక పరివర్తన యోగం ఉంది. అంటే ఇది ఒకటి ఏంటంటే మీరు భోజనం పట్ల చాలా ఎందుకు ఇలా నియంత్రణ ఎందుకు చెప్తున్నా అంటే ఇది మేషరాశి కాబట్టి లేదా వీళ్ళకి ఎక్కువ మసాలా వస్తువులు చాలా ఇష్టంగా ఉంటాయి. కర్కాటక లగ్నం కాబట్టి ఏంటంటే అంత ఇష్టం ఉండవు, కానీ పరిస్థితి చూసుకొని తినాల్సి వస్తుంది. భోజనం పట్ల చాలా నియంత్రణ పెట్టుకోవాలి. ఎక్కువ మసాలా వస్తువులు అస్సలు తినకూడదు. అని కుదిరినట్టయితే చుట్టాల లోపల ఎక్కువ తినకూడదు. వీళ్ళు తినకూడదు. వీళ్ళు ఎప్పుడు చుట్టాల దగ్గర తింటారు చూడండి, అప్పుడు వీళ్ళ దగ్గర ఏదో ఒక బలం తగ్గినట్టు వీళ్ళకి అనిపిస్తుంటది. మీరు ఎవరైనా చూడండి అష్టమ స్థానంలో కనుక గురువు ఉన్నట్లయితే వీళ్ళు ఏదైనా చుట్టాలలో కనుక తిన్నట్లయితే వాళ్ళకి ఏదో వాళ్ళ ఒంట్లో తగ్గినట్టు వాళ్ళకి అనిపిస్తుంటది. అది ఎందుకు ఎలా తెలియదు, కానీ అదొక రహస్యం ఉంది. మీరు గమనించండి మీ జాతకంలో కనుక ఇలాంటి యోగం ఉన్నట్లయితే. అని ఇంకోటి ఏంటంటే డబ్బుల గురించి చూసాము, ఆరోగ్యం గురించి చూసాము. అని డబ్బులు అయితే లైఫ్ లోపల ఎప్పుడు జాతకం తక్కువ పడాయి. ప్రాపర్టీస్ జాతకు లైఫ్ లోపల సొంతంగా ఇల్లు తప్పకుండా కట్టి తీరుతాడు. ఎందుకు అలా తెలుసుకోండి. ఈ చతుర్థ స్థానం కుటుంబ స్థానం, ఇది హౌస్ స్థానం. ఈ స్థానానికి కనుక మీరు చూసుకున్నట్లయితే కుజుడు అష్టమ దృష్టితో చూస్తున్నాడు, దేవగురు బృహస్పతి 9వ దృష్టితో చూస్తున్నాడు. అని ఇంకో పాయింట్ ఏంటంటే చంద్రుడు కూడా చూడడం వల్ల జాతకుడు సొంత బలంతో కుటుంబంకి ఒక మంచి స్థాయి తప్పకుండా ఇచ్చి తీరుతాడు. అని సొంతంగా ఇల్లు తప్పకుండా కట్టి తీరుతాడు. భూమి, భవనం, వాహనం నుంచి జాతకునికి ఎప్పుడు ఏది తక్కువ అసలు ఉండదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లైఫ్ లోపల శత్రువులు ఉంటారా ఉండరా అని చాలా మంది అంటే ఇది అడిగే విషయం అయితే కాదు. ఎందుకంటే మామూలుగా శత్రువులు అందరికి ఉంటే ఉంటారు. ఎందుకంటే షష్ఠ స్థానం ఇది ఏదైతే ఉందో ఇది శత్రు స్థానం. అని ఈ స్థానానికి శనిదేవుడు చూస్తున్నాడు 10th దృష్టితోటి. వీళ్ళ శత్రువులు ఎవరు ఉంటారు? షష్ఠ స్థానం బట్టి శత్రువులు కూడా చెప్పవచ్చు ఎవరు శత్రువులు ఉంటారు. శని కనుక మీరు గమనించినట్లయితే సప్తమాధిపతి అదే రకంగా అష్టమాధిపతి అయి ఉండి భాగ్యస్థానంలో ఉండి ఈ భాగ్యస్థానానికి శని చూస్తున్నాడు 10th దృష్టితోటి. అని దీనికే రాహు కూడా చూస్తున్నాడు. అంటే వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళకి శత్రులే ఉంటారు. అని ఒక పాయింట్ ఏంటంటే నేను చాలా గమనించాను. ఏంటి జాతకుని చాలా క్లోజ్ కాబట్టి చెప్తున్నాను. ఒక రహస్యం ఏంటంటే వీళ్ళ సిస్టర్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ వ్యతిరేకంగా వీళ్ళకి చుట్టాలు ఎందుకు కలిసిరా అది కూడా తెలుసుకోండి. ధనస్థానంలో రాహు ఉన్నట్లయితే ఎప్పుడు వీళ్ళకి చుట్టాలు కలిసిరాలు. ఎవరి జాతకంలో ధనస్థానం రాహు ఉన్నట్లయితే వీళ్ళకి చుట్టాలు ఎప్పుడు కలిసిరాలు. అని ఇంకో పాయింట్ చతుర్థ స్థానానికి ప్రత్యేకంగా చంద్రుడు కనుక చూస్తున్నట్లయితే ఇలాంటి సమయంలో కూడా వీళ్ళకి చుట్టాలు అస్సలు కలిసిరాలు. కానీ ఫ్రెండ్స్ కలిసి వస్తారా అంటే తప్పకుండా వీళ్ళకి స్నేహితులు కలిసి వస్తారు. మీకు అనిపించవచ్చు అంటే నేను చెప్పడం గొప్పతనం కాదు. ఈ జాతకుడు చాలా మందికి హెల్ప్ చేశాడు, చాలా హెల్ప్ చేశాడు. కానీ ఈ జాతకునికి హెల్ప్ చేయడానికి ఎక్కువ మంది రాలేరు. ఈ జాతకుడు కష్టాలు ఉన్నప్పుడు ఎవరు రాలేరు. ఎందుకంటే ఈ జాతకుడు కర్మస్థానంలో చంద్రుడు ఉండడం వల్ల ఈ జాతకుని అదృష్టం తన పైన తన ఆధారంగా ఉండాలి. ఎవరి పట్ల ఎక్కువ ఆశ పెట్టుకోకూడదు.
ఆశ కనుక పెట్టుకోవాలనుకున్నట్లయితే గురు పట్ల ఆశలు పెట్టుకోవాలి. గురు ఎలాంటి పరిస్థితి లోపల జాతకుని కాపాడుతాడు. నేను ఇలా ఎందుకు చెప్తున్నా అంటే తెలుసుకోండి, దీని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. లగ్నం నక్షత్రం ఏదైతే ఉంది పునర్వసు నక్షత్రం, ఆ నక్షత్రాధిపతి దేవగురు బృహస్పతి, భాగ్యాధిపతి, షష్టాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి పూర్వజన్మ సుకృతం వల్ల కావచ్చు, భగవంతుల ఆశీర్వాదం ఈ జాతకంపై తప్పకుండా ఉంటది అని ఉండి తీరుద్ది అని. అదృష్టం దశమ భాగ్యస్థానంలో చతుర్గ్రహ యోగం ఉండడం వల్ల ఈ జాతకుడు కనుక ఫ్యామిలీ కనుక బిజినెస్ కనుక లేకపోయినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగం కోసం కనుక ప్రయత్నించినట్లయితే 1000% జాతకునికి ప్రభుత్వ ఉద్యోగం దక్కేది, 1000%. కానీ జాతకుడు దానిపై ఎక్కువ దృష్టి పెట్టడం జరగలేదు. అంటే కొన్ని యోగాలు ఉంటే తప్ప, అది ఎందుకంటే మనకు అనిపించవచ్చు ఇలాంటి మీరు చెప్పి నిజమే అండి, యోగాలు ఉన్నాయి కానీ ఎందుకు జరగలేదు అనిపించవచ్చు. సంస్కారం చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటే మొక్కల్లో చాలా మొక్కలు పెరుగుతుంటే చాలా పూలు పెరుగుతుంటుంటాయి. కొన్ని పూలు భగవంతుడు శరణంలో వెళ్తాయి, కొన్ని పూలు శవాల పైన పడతాయి. గంతే, ఎందుకంటే వాళ్ళ యోగా అనుసారంగా పడుతుంటాయి. సంస్కారం చాలా ఇంపార్టెంట్. ఈ జాతకుని ఫ్యామిలీ ఏంటంటే వ్యవసాయం అంటే బిజినెస్ చేయడం వల్ల ముందు నుంచి అలాంటి ఆలోచనలు ఎక్కువ పెట్టుకోలేదు. కానీ ప్రైవేట్ సెక్టర్లో పని కనుక చేయాలనుకున్నట్లయితే ఈ జాతకుడు ఈ సంవత్సరం జాబ్ మానే అవకాశం చాలా ప్రబలంగా ఉంది. సొంతంగా బిజినెస్ పైన చాలా ఎక్కువ ఫోకస్ అయితే ఈ సంవత్సరం జాతకుడు చేయబోతున్నాడు. రవి మహాదశ లోపల, రవి అంతర్దశ ఎప్పుడైతే మొదలవుతుందో ఆ టైం లోపల రెస్పాన్సిబిలిటీ చాలా పెరుగుతుంది. ఈ సంవత్సరం జాతకుడికి చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరగబోతున్నాయి. ఇక పరిహారాలు కనుక చూసుకున్నట్లయితే జాతకుడు 3 పరిహారాలు లైఫ్ లాంగ్ చేస్తూనే ఉండాలి. ఫస్ట్ పాయింట్ శివాభిషేకం. శివునికి అభిషేకం నిరంతరంగా చేస్తుండాలి. ఎప్పుడు శివాభిషేకం మానకూడదు. ఎందుకంటే లగ్నం లగ్నాధిపతి చంద్రుడు కాబట్టి డిగ్రీ వైజ్ చాలా బలహీనంగా చంద్రబలం లేదంటే మనోబలం ఎక్కువ లేకపోవడం వల్ల చాలా ఎమోషనల్ ఎక్కువ అవుతుంటారు. రెండో పరిహారం, ప్రతి శనివారం ఉపవాసం చేయాలి. ఎందుకు అలా చెప్తున్నంటే ఈ సప్తమాధిపతి అష్టమాధిపతి శని భాగ్యస్థానంలో, అంటే అదృష్టం రావడానికి చాలా టైం పట్టుద్ది. దాని వెనకాల కారకత్వం శని దగ్గర వచ్చింది. కాబట్టి ఎక్కువ శనివారం ఉపవాసం చేయాలి అని, శనివారం ఛాయాదానం చేయాలి. ఎందుకంటే రేపు 2025లో ఏళ్ళనాటి శని కూడా మొదలవబోతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే జాతకుడు ఎప్పుడు పాటించాల్సింది ఏంటంటే ప్రతి అమావాస్యకి ప్రత్యేకంగా బ్రాహ్మణునికి ఏదైనా పదార్థాలు దానం చేయాలి. దాన్ని క్షీరదానం అంటారు దాన్ని. అంటే దాన్ని మనం పాయస దానం, రకరకాల దానాలు అంటారు దానికి. కానీ శాఖ దానం చేసినట్లయితే వీళ్ళ పితృలు ఎవరైతే ఉంటారో, వీళ్ళ తాతలు ముత్తాతలు ఎవరైతే పితృదేవులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆశీర్వాదం ఎక్కువ పొందగలుగుతారు జాతకుడు. ఈ 3 పరిహారాలు చాలు జాతకుడు చేసుకోవడానికి. ఈ 3 పరిహారాలు జాతకుడు చేసుకున్నట్లయితే లైఫ్ లాంగ్ సుఖంగా ఉండి తీరుతాడు అని. రెస్పాన్సిబిలిటీ అకోర్స్ ఏంటంటే వీళ్ళకి చాలా చెప్పే అవసరం లేదు, చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. కర్కాటక లగ్నం వారి దగ్గర నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది, మన అందరికీ తెలిసిందే. ఈ రోజు మనం ఒక జాతకం గురించి తెలుసుకున్నాం. రేపటి రోజు ఇంకో జాతకం గురించి మనం తెలుసుకోబోతున్నాము. రేపటి జాతకం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఆ జాతకంలో కొన్ని యోగాలు ఎలా ఉందంటే రాహు కేతు కేంద్ర స్థానంలో ఉంటే దాని ప్రభావం కెరీర్ పైన ఎలా పడుద్ది, దాని గురించి రేపటి రోజున మనం తెలుసుకోబోతున్నాము. అని ఈ జాతకంలో కూడా కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే రాహు 10th దృష్టి ఇక్కడ దీన్ని కూడా చూస్తున్నాడు, చంద్రుని కూడా చూస్తున్నాడు. ఎందుకంటే జాతకుడు ఒక్కటే జాబ్ లోపల ఎక్కువ సమయము ఉండడు. ఇలా కూడా అవుతుంటాయి జాబ్ మానే అవకాశాలు. రేపటి రోజున మనం ఇంకో జాతకం గురించి మనం తెలుసుకోబోతున్నాము. శ్రీమాత్రే నమః.